హాయ్ గైస్, చంద్ర కైలా హియర్ విత్ అనదర్ రెసిపీ. పాలకూర పప్పు అండి. ఆనియన్ లేకుండా, గార్లిక్ లేకుండా చాలా సింపుల్గా తొందరగా చేసుకొని టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. పప్పు ఉడికిపోయిందండి. ఇవాళ నేను పాలక్ దాల్ చేస్తున్నా. పాలక్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇంటూ పీసెస్. కొంచెం చింతపండు, కారం, పసుపు, 2 మీడియం సైజ్ టొమాటోలు, కరివేపాకు, ఎండిమిరపకాయలు, సాల్ట్, ఆవాలు, జీలకర్ర. పప్పు బాగా ఉడకొచ్చేసింది కదండి. దీంట్లో నేను చింతపండు వేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. కుండలో ఉడకబెట్టుకుంటే ఫ్రెండ్స్ పప్పు గట్టిగానే ఉడికిపోతుంది, ఇంకా టేస్టీ ఉంటుంది. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం కారం వేద్దాం. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయండి. పాలకూర వేసి ఫ్రై చేద్దాం. చూడండి, పాలకూర కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న పప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్. ఈ స్టేజ్లో కొంచెం కసూరి మేతి క్రష్ చేసి పప్పులో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి పాలకూర పప్పుకి. పప్పు బాగా బాయిల్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పప్పు టెక్స్చర్ ఎంత బాగుందో. కలర్, దీని టెక్స్చర్, టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.